అందరి నాయకుల కంటే కూడా భిన్నంగా చాలా విభిన్నమైనటువంటి మనస్తత్వంతో, తర్వాత అదే కాకుండా ఒక నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. నాయకత్వ లక్షణాలు ఇన్ ద సెన్స్ ఇప్పటి వరకు కూడా భారతదేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలో ఎక్కడ చూసుకున్నా కూడా ఇలాంటి నాయకుడు మనకు కనిపించరు. ఎందుకు కనిపించరు అంటే పాల్ గారి యొక్క చరిత్ర, నిజంగా ఆయన జీవిత చరిత్రను కానీ ఆయన చేసినటువంటి కార్యక్రమాలు కానీ చూసిన ఎవరైనా కూడా, ఆయన గత చరిత్ర తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా పాల్ గారు ఈజ్ అ రియల్ లీడర్. ఆయన ఒక లీడర్ కాదండి, నిజంగా చెప్పాలి అంటే లీడర్ కంటే ముందు ఆయన ఒక ప్రజాసేవకుడు, ఒక సామాజిక సేవాకర్త, ఒక కార్యకర్తలాగా ఆయన ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు, నిర్వహిస్తారు భవిష్యత్తులో కూడా. సో అలాంటి వ్యక్తి అంటే సమాజాన్ని ఎరిగిన వ్యక్తి, సమాజంని అనువనువున ఎరిగిన వ్యక్తి, సమాజాన్ని అవపోసన చేసి తనలో విలీనం చేసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి నాయకుడు అయినప్పుడు మన జీవితాలు బాగుపడతాయి. ఎందుకంటే ఇప్పటి వరకు మనము అట్టడుగు వర్గాలు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, మన స్థాయి, మన స్థానము, మన స్థితి గతి అంతా కూడా ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. మరి దీంట్లో మార్పు రావాలి అంటే నిజమైన నాయకుడు ఎవరు, నిజమైన సేవకుడు ఎవరు? నాయకుడు కంటే ముందు నాయకుడు సేవకుడై ఉండాలండి. నాయకుడు అంటే నడిపించేవాడు నాయకుడు, తను నడుస్తూ తనతో పాటు కొంతమంది జీవితాన్ని బాగు చేసేవాడు నాయకుడు. అంతేకాని తాను బాగుపడుతూ తన కుటుంబాన్ని బాగు చేసేవాడు నాయకుడు కాదు. కాబట్టి పాల్ గారి జీవిత చరిత్రను ఒకసారి చదవండి, దాన్ని నేను కూడా మీకు షేర్ చేస్తాను. ఈ రోజు నిజంగా మా టీంకి, నా బృందానికి అవకాశం రావడం నేను నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. డెఫినెట్ గా మేము తను మాకు ఏ లక్ష్యం అయితే ఇచ్చినారో ఆ లక్ష్యాన్ని పూర్తి చేస్తాం. ఏదైతే మేము గత 15 సంవత్సరాలుగా బాధపడుతున్నామో, కన్నీళ్ళకి సముద్రంలో కొట్టుకుపోయినామో, మీ కన్నీళ్లను తుడవడానికి నేనున్నాను అని ఒక దేవదూతగా, ఒక దేవుడి రక్షకుడుగా మా మధ్యలోకి వచ్చినాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన మాటలను విశ్వసిస్తూ మేము ఒక ఏదో నమ్మకంతో, ఎందుకంటే ప్రతిదానికి కూడా ఒక అతీత శక్తి ఉంటుందట. యదాహ ధర్మస్య సంభవామి విజయతే అంటే ధర్మాన్ని రక్షించడానికి ఎప్పుడో ఎక్కడో ఒకప్పుడు ఒక యుగ పురుషుడు వస్తాడట. నిజంగా నేను అనుకుంటున్నాను ఈ రోజు ఆ యుగ పురుషుడు వచ్చాడు అని. యుగ పురుషుడు వచ్చాడు మనల్ని బాగు చేయడానికి, మన జీవితాలను బాగు చేయడానికి. ఖచ్చితంగా ఈ యుగ పురుషుడి ద్వారా మన జీవితాల్లో ఒక స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛా జీవితాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది అని నేను భావిస్తున్నాను. ఈ భావనతో మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను, నాతో పాటు నా టీంతో పాటు యువకులారా, ముఖ్యంగా ఈ సమాజాన్ని మార్చడానికి మనకు మాత్రమే శక్తి ఉంది. మనం కనుక తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాము. కాబట్టి మన శక్తిని, మన యుక్తిని ఉపయోగించి ఈ సమాజాన్ని బాగు చేయడానికి ఒక సమాజ సేవాకర్త మన ముందుకు వచ్చినాడు. కాబట్టి ఈయనను ఖచ్చితంగా మనం దానికి ఉపయోగించుకుందాం.